హాయ్, నా పేరు సాయి ప్రజ్ఞ. నేను బుక్కరాసముద్రం అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నేను 10th క్లాస్ శ్రీ చైతన్య టెక్నో కరికులంలో చదివాను. నాకు 10thలో 585 అవుట్ ఆఫ్ 600 వచ్చాయి. అండ్ నాకు 8th క్లాస్ నుండి సీఏ తీసుకోవాలనే ఆలోచన ఉండేది. సో నేను దానికోసం రీసెర్చ్ చేసినప్పుడు దీనికి ఎంఈసీ బెస్ట్ అని నాకు తెలిసింది. సో ఇక్కడ ఎంఈసీ తీసుకున్నప్పుడు సీఏ ఫౌండేషన్కి అదొక బేసిక్ ఫౌండేషన్ లాగా ఉంటుంది. బట్ నేను ఎప్పుడైతే మా టీచర్స్కి చెప్పానో సీఏ చేస్తున్నాను, సీఏ తీసుకుంటాను అని, దే సెడ్ నో, నువ్వు వద్దు చెయ్యకు, ఎంపీసీ తీసుకొని ఐఐటి క్రాక్ చేయగలవు కదా అని చెప్పారు. బట్ ఐ మేడప్ మై మైండ్. సో నేను ఫైనలీ సీఏ కోర్స్లో జాయిన్ అయిపోయా. జూనియర్ ఎంఈసీ మాస్టర్ మ్యాథ్స్లో జాయిన్ అయ్యా. అండ్ ఐ వాజ్ వెరీ ఎగ్జైటెడ్ అట్ ఫస్ట్. అండ్ నా ఎక్స్పెక్టేషన్స్ని వాళ్ళు ఏమాత్రం డిసప్పాయింట్ చేయలేదు. అండ్ ఎంఈసీ తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. చాలామందికి తెలియనిది ఏంటంటే అసలు ఈ సీఏ కోర్స్ గురించి చాలామందికి తెలియదు. నేను తీసుకున్నప్పుడు నాకు అసలు ఏం పాస్, ఏం ఫెయిల్, ఎన్ని ఎగ్జామ్స్, నాకు అసలు ఏం తెలియదు. బట్ ఒకసారి వచ్చిన తర్వాత నాకు తెలిసాయి. బట్ నా జూనియర్స్కి నేను ముందే చెప్పాలనుకుంటున్నాను. సో దీంట్లో 3 ఎగ్జామ్స్ మనం పాస్ అవ్వాల్సి ఉంటుంది: సీఏ ఫౌండేషన్, సీఏ ఇంటర్ అండ్ సీఏ ఫైనల్. సీఏ ఇంటర్కి అండ్ సీఏ ఫైనల్కి మధ్యలో ఆర్టికల్షిప్ ఉంటుంది. దానిలో 2 years మనం ఆర్టికల్షిప్ అంటే ప్రాక్టికల్గా మనం చదివింది అప్లై చేయడమే కదా. సో మనం జాబ్ ముందే చేస్తున్నట్టు ఉంటుంది. సో మనం ఫస్ట్ టైం జాబ్కి వెళ్ళినప్పుడు మనకి ఎక్కువ సాలరీస్ ఉంటాయి, లైక్ 1 lakh, 2 lakh ఎక్సెట్రా. ఇప్పుడు అదర్ కోర్సెస్తో కంపేర్ చేస్తే ఎంఈసీ వర్సెస్ ఎంపీసీ అండ్ బైపీసీ, మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అందరూ ఎంపీసీ బైపీసీలోనే జాయిన్ అయ్యారు. మనకి సీఏ అయిన తర్వాత ఒక రెస్పెక్ట్ ఉంటుంది సొసైటీలో. బట్ ఎంపీసీ బైపీసీ ఆర్డినరీ కోర్సెస్ అయిపోయాయి. ఎంఈసీ అన్నా కూడా క్రింజ్గానే చూస్తారు. బట్ ఓకే, సీఏ అయిన తర్వాత మనకు వాల్యూ చాలా ఉంటుంది, అది ఎప్పుడు మర్చిపోకూడదు. మనకి కెరీర్ ప్రాస్పెక్ట్స్ చాలా బెటర్గా ఉంటాయి. అండ్ హై సాలరీస్, హై డిమాండ్ ఉన్న కోర్స్ ఇప్పుడు ఇది. నేను నా జూనియర్స్కి సజెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఎంఈసీ కోర్స్ని సజెస్ట్ చేస్తాను. ఐ కెన్ ష్యూర్లీ సజెస్ట్ ఎంఈసీ అండ్ సీఏ కోర్సెస్ ఫర్ మై జూనియర్స్. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ బి హార్దిక్ శైలేష్. మాది ముదుగుబ గ్రామం, అనంతపూర్ జిల్లా. నేను మాస్టర్ మైండ్లో సీఏ కోర్స్ జాయిన్ అయ్యాను. 10th తర్వాత నేను మీకు కొంచెం అవేర్నెస్ తెద్దామని చెప్పేసి మీ ముందుకు రావడం జరిగింది. అవేర్నెస్ అంటే చాలామందికి తెలిసిన కోర్సెస్ ఎంపీసీ బైపీసీ. ఎంఈసీ సిఈసీ కోర్సెస్ అనేది చాలామందికి అవేర్నెస్ లేదు. దీని తర్వాత చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎంఈసీ సిఈసీ చేసిన తర్వాత మనం సీఏ అయినా వెళ్ళొచ్చు, సిఎంఏ, బీబీఏ, చాలా వాస్ట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో భయపడాల్సిన అవసరం లేదు. అండ్ చాలామంది ఎంపీసీ తీసుకుంటే ఓన్లీ ఎలక్ట్రానిక్స్ అండ్ సాఫ్ట్వేర్ దీనిలో సైడే వెళ్ళగలరు. కానీ సీఏ అనేది చాలా సెక్టార్స్, ఏ సెక్టార్ బాగుంటే ఆ సెక్టార్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏదైనా సెక్టార్, అగ్రికల్చర్ సెక్టార్ బాగుంటే అక్కడికి కూడా వెళ్ళచ్చు. ఎందుకంటే అక్కడ కూడా జిఎస్టీ అలాంటి రకరకాల మనీకి సంబంధించిన చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి కాబట్టి మనం వెళ్ళిపోవచ్చు. అండ్ సీఏ గురించి ఎక్కువ చెప్పాలంటే దాంట్లో 3 stages ఉంటాయి: సీఏ ఫౌండేషన్, సీఏ ఇంటర్ అండ్ సీఏ ఫైనల్. ఇలా 3 stages ఉంటాయి. 3 స్టేజెస్ని మనం తక్కువ టైంలో 4 to 6 years మధ్యలో కంప్లీట్ చేయొచ్చు. దిస్ ఈజ్ ఫాస్ట్ కోర్స్ అండ్ మోర్ మనీ. దాని తర్వాత సీఏ అనేది చాలా టఫ్ కోర్స్ అని చాలామంది అన్నారు. పక్కన అంకుల్ కూడా సీఏ అనేది చాలా టఫ్ కోర్సు, జాయిన్ అయినావు ఎందుకు అని అడిగారు. సీఏ ఈజ్ నాట్ ఎ డిఫికల్ట్ కోర్స్, ఇట్స్ ఎ డిఫరెంట్ కోర్స్. అంటే ఏంటి అంటే సీఏ అనేది డిఫరెంట్ కోర్స్. లైక్ కొంచెం సిలబస్ ఎక్కువ ఉంటుంది. ఆ సిలబస్ మీద గ్రిప్ తెచ్చుకుంటే సీఏ ఈజీ కంప్లీట్ కావచ్చు. సీఏ అనేది మరీ కష్టమేం కాదు, జస్ట్ కొంచెం లెంత్ ఎక్కువ అంతే. సీఏ అనేది ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఈజీగా సీఏలోకి మర్జ్ కావచ్చు. లైక్ అకౌంట్స్ అండ్ కామర్స్, ఎకనామిక్స్, ఈ సబ్జెక్ట్స్ అన్నీ మనం ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేసినటివే. ఏమంటే కొంచెం థియరీ యాడ్ చేసి ఇస్తారంతే. మనం లైవ్గా చూసినాం కాబట్టి ఈజీ టు గ్రాస్ప్. ఈవెన్ చాలామంది ఈజీగా గ్రాస్ప్ చేసి ర్యాంక్స్ కూడా సంపాదించారు. బట్ హియర్ సీఏలో ర్యాంక్ అనేది మరీ అంత ఇంపార్టెంట్ కాదు. లైక్ నీట్, జేఈ, అక్కడ ర్యాంక్స్ ఇంపార్టెంటే. కానీ సీఏలో ర్యాంక్స్ అనేది నాట్ అట్ ఆల్ మ్యాటర్. సీఏ పాస్ అయ్యావా అది రిచ్ ఆర్ అక్కడ వేరే లెవెల్లో ఉంటుంది. సో మై సజెషన్ ఈస్ టేకింగ్ కామర్స్ యాజ్ యువర్ చాయిస్ ఈజ్ బెస్ట్. అండ్ సీఏ తీసుకుంటే ఇంకా బెస్ట్. సీఏ కాకుండా సిఎంఏ చేసిన చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. కానీ కామర్స్ అన్నిట్లో కల్లా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే సీఏనే. సో ఆల్ మై ఫ్రెండ్స్, I think
మీరు ఆలోచిస్తారు, ఆలోచించి జాయిన్ అవ్వండి. టేక్ కరెక్ట్ డెసిషన్. హలో ఎవ్రీవన్, నా పేరు శశాంక్. నేను వలపర్ల అనే గ్రామం నుంచి వచ్చాను. మాది ప్రకాశం జిల్లా. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు మా సార్ నాకు ఫ్యూచర్లో ఉండే ఆపర్చునిటీస్ గురించి చెప్పినప్పుడు సిఏ గురించి కూడా చెప్పారు. ఆ కోర్స్ గురించి విన్న తర్వాత నాకు బాగానే దాన్ని కూడా రీసెర్చ్ చేశాను. దానివల్ల చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. నాకు తెలిసిన వాళ్ళని అడిగితే మాస్టర్ మైండ్ సజెస్ట్ చేశారు ఇక్కడ బాగుంటుందని. మన 10th ఉన్నప్పుడు మన 10th వరకు సేమ్ ఎస్ఎస్సి అలా గ్రూప్స్ చదువుతూ ఉంటాము. దాని తర్వాత ఇంటర్కి వచ్చినప్పుడు మనం కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి. మనకి ఇంటర్లో వేరియస్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎంపీసీ, ఎంఈసీ, బైపీసీ, సిఈసీ. మామూలుగా చాలామంది ఎక్కువ ఎంపీసీ, బైపీసీకి వెళ్తూ ఉంటారు. ఎంఈసీ, సిఈసీ అని చాలా తక్కువగా చూస్తారు సొసైటీలో. కానీ ఎంఈసీకి వస్తే చాలా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. సిఏ కోర్స్ అనేది వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ కోర్స్ ప్రొఫెషనల్ కోర్సెస్లో. మనం ఎంఈసీ తీసుకొని సిఏ కోర్స్ చేస్తే మనకి చాలా బేసిక్స్ స్ట్రాంగ్ అవుతాయి. మనం ఎంఈసీలో బేసిక్స్ ఉంటాం కాబట్టి సిఏ సబ్జెక్ట్స్ అన్నీ చాలా ఈజీగా మనం అర్థం చేసుకోగలము. బాగా నాలెడ్జ్ గెయిన్ చేసుకోగలము. మనం ప్రాక్టీస్ కూడా చేయగలము. ఎంఈసీలో నేను మాస్టర్ మైండ్స్లో ఎంఈసీ జాయిన్ అయ్యాను. మంచి రిజల్ట్స్తో ఇంటర్ పాస్ అయ్యాను. ఇప్పుడు నేను సిఏ ఫౌండేషన్ రాయబోతున్నాను. సిఏలో బేసికలీ 3 స్టేజెస్ ఉంటాయి. సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్, సిఏ ఫైనల్. ఈ 3 స్టేజెస్ మనం కంప్లీట్ చేస్తే సక్సెస్ఫుల్గా సిఏ అయిపోయినట్టే. ఇది బయట అందరూ చాలా డిఫికల్ట్ కోర్స్ అని చెప్తారు. కానీ ఇది అసలు డిఫికల్ట్ కోర్సే కాదు. జస్ట్ కావాల్సింది మనకి హార్డ్ వర్క్. నార్మల్ స్టూడెంట్ అయినా హార్డ్ వర్క్ పెట్టి ఎఫర్ట్స్ పెట్టి చదివితే సిఏ సింపుల్గా క్రాక్ చేయొచ్చు. సిఏ ఫౌండేషన్ 4 పేపర్స్ ఉంటాయి. సిఏ ఇంటర్ 2 గ్రూప్స్, ప్రతి గ్రూప్ 4 పేపర్స్ ఉంటాయి. సిఏ ఫైనల్ కూడా 2 గ్రూప్స్. వీటి మధ్యలో మనకి 2.5 year ఆర్టికల్షిప్ ఉంటుంది. సిఏ ఇంటర్, సిఏ ఫైనల్ మధ్యలో మనము కోర్స్ కంప్లీట్ చేయకముందే మనం ఇంకా ప్రాక్టికల్ ట్రైనింగ్కి వెళ్తున్నాం. మనకి చాలా అదృష్టం. మనకి ఫ్యూచర్లో ఎవరైనా ఎక్స్పీరియన్స్ అడిగితే మనం ఆర్టికల్షిప్ని ఎక్స్పీరియన్స్గా చూపించవచ్చు. 2.5 year ఎక్స్పీరియన్స్. మనకి స్టార్టింగ్ శాలరీస్ ఎక్కువ ఉంటాయి. స్టార్టింగ్ శాలరీస్ 1.5 lakh, 2 lakh అలా ఉంటాయి. సిఏ సిగ్నేచర్కి చాలా వాల్యూ ఉంది బయట. పిఎం మోడీ గారి సిఏ సైన్ చాలా పవర్ఫుల్ అని చెప్పారు. పిఎం సైన్ కన్నా సిఏ సైన్ చాలా పవర్ఫుల్ అని చెప్పారు. సిఏ మనము ప్రతి ఇయర్ 2 times రాయగలం. ఒక అటెంప్ట్లో మనం ఏదైనా మిస్టేక్ చేసినా 6 monthsలో మనం రెక్టిఫై చేసుకోవచ్చు. మిగతా కోర్సెస్ లాగా 1 year వెయిట్ చేసి దానికోసం టైం వేస్ట్ చేస్తూ ఉండక్కర్లేదు. మన 6 monthsలో మన అటెంప్ట్ని రాసుకోవచ్చు. మళ్ళీ మనకి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. మనం జస్ట్ మన ఇంట్లో మన పేరెంట్స్తో ఉండి కూడా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సిఏ అయిపోతే మన పేరెంట్స్కి దగ్గరగా, ఎక్కడో దూరంగా ఉండకుండా. నేను ఇక్కడ జాయిన్ అయ్యే ముందు చాలామంది చెప్పారు చాలా డిఫికల్ట్ కోర్స్, నువ్వు క్రాక్ చేయలేవు, చాలా ఇబ్బంది పడతావు, బాధపడతావు, డిప్రెషన్కి వెళ్తావు, మార్క్స్ తగ్గితే మనం బాధపడతాం కదా అలా చెప్పారు. కానీ నేను ఎవరి మాట వినకుండా వచ్చాను. చాలా మంచిగా అర్థమవుతున్నాయి టాపిక్స్. ఫ్యాకల్టీ కరెక్ట్గా అర్థమయ్యేలా చెప్తారు బాగా. మనము ఎవరి మాట వినకండి, మీకు అనిపించి చేయండి. ఎంఈసీ కోర్స్ సిఏ ఫౌండేషన్ మంచి బేస్ ఇస్తుంది. ప్లస్ సిఏ మనం చేస్తే సొసైటీలో ఒక మంచి రెస్పెక్ట్ ఉంటుంది మనకి. సిఏ కోర్స్ ఎక్కువ ఎక్స్పెన్సివ్ కూడా కాదు, లీస్ట్ ఎక్స్పెన్సివ్. మనకి 10th అయిపోయాక 6 years సిఏ కోర్స్ అయిపోయి 22 years కల్లా మనం అవగొట్టచ్చు. మనం అయిపోయాక మనకి ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే మన గ్రూప్స్ రాసుకొని సివిల్స్ రాసి ఐఏఎస్ కూడా అవ్వచ్చు. మన కెరీర్ ఆపర్చునిటీస్ని త్వరగా మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. మనం ఎంగేజ్లో బాగా అయిపోతాం కాబట్టి మనము ఎంజాయ్ చేసి ఫ్యూచర్ చాలా బాగుంటుంది. లేట్గా సెటిల్ అవ్వడం కాదు. ఇప్పుడు నా జూనియర్స్ నేనేం సజెషన్ ఇస్తున్నానంటే, మీరు 10th class అయిపోయిన వెంటనే కరెక్ట్ రైట్ డెసిషన్ తీసుకోండి. ఇప్పుడు ఎంపీసీ కోర్స్కి వెళ్తే ఇప్పుడు చాలా బాగా రిసెషన్ నడుస్తుంది. అక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ జాబ్స్ పోవడం. కానీ సిఏకి ఎప్పుడు అలా జరగదు. సిఏ సప్లై చాలా తక్కువ, కానీ డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. సప్లై డిమాండ్కి ఎక్కువ ఉన్నప్పుడు మనకి శాలరీస్ చాలా ఎక్కువ ఇస్తారు. బాగా మనకి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకే, జూనియర్స్ చెప్తుంది ఏంటంటే, మీరు మంచిగా డెసిషన్ తీసుకొని ఎంఈసీ కోర్స్ వైపు వచ్చి సిఏ గురించి ఆలోచించండి. ఎవరు కష్టమని చెప్పినా నమ్మకండి. మనం హార్డ్ వర్క్ చేస్తే మనం సిఏ పర్సూ చేయగలం. థ్యాంక్ యూ.